में बेहयाई फैलाने वाली दानिश्वर औरतें खड़ी की हैं। उन्होंने हमारे मुकाबले में बेहयाई और जुल्म फैलाने वाली सहाफी औरतें खड़ी की हैं। उन्होंने हमारे मुकाबले में औरत को एक फितना बनाकर, औरत को एक तमाशा बना के पेश किया है। हम उन सारे कुफ्र के इस सैलाब के मुकाबले में అర్థం చేసుకున్నట్టయితే ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ అనేది జరగడానికి కారణం ఏంటి, ఈ జైషే మొహమ్మద్ కుట్ర ఎంతవరకు ఉంది, ఇక్కడ ఆపరేషన్ వైవిధ్య భారత్ ఈ పేరు మీరు కొత్తగానే ఉంటారు. ఆపరేషన్ వైవిధ్య భారత్ అంటే ఏం లేదు, ఎవరైతే ఈ జైషే మొహమ్మద్ ఉన్నాడో వాళ్ళ సిస్టర్ స్టార్ట్ చేసిన సంస్థ ఇది జైషే మొహమ్మద్ సిస్టర్. ఈ జైషే మొహమ్మద్ సిస్టర్ ఎవరంటే మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో జరిగిన అతిపెద్ద బ్లాస్ట్, అందులో మన వాళ్ళు వేసిన ఆ బాంబుల మూత వల్ల జైషే మొహమ్మద్ ఉగ్ర ముఠా మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. ఎందుకంటే 100 మందికి పైన చనిపోయారు, ఇంకా సంఖ్య ఎక్కువనే ఉంటుంది, 100 మందికి పైన చనిపోయారు. ఇందులో ఈ జైషే మొహమ్మద్ సంబంధించిన వాళ్ళు 100% ఎవరైతే ఉన్నారో మేల్స్, కుటుంబంలో మగాడని కూడా లేడు, ఒక జైషే మొహమ్మద్ తప్ప అందరూ చనిపోయారు, పుట్టు పుదంత్రాలతో సహా అందరూ చనిపోయారు. అంటే జైషే మొహమ్మద్ ఇంట్లో మొగాడని కూడా లేడు, ఒక జైషే మొహమ్మద్ తప్ప. ఎంతమంది ఉన్నారో ఫ్యామిలీ మొత్తం అక్కడే నివసిస్తారు, అదే నివాసం ఉంటారు. అందుకే మనం కరెక్ట్గా టైం చూసి కొట్టాం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ చనిపోయిన దాంట్లో వాళ్ళ సిస్టర్ యొక్క హస్బెండ్ అందులో ఉన్నాడు. ఇప్పుడు దీనికి లీడ్ ఆమె. ఈమె ఏం చేసిందంటే ఎవరైతే ఫీమేల్స్ వాళ్ళ కంట్రీలో ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి, రీసెంట్గా ఒక టేప్ వచ్చింది మనకు, ఆ టేప్ నేను మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఆ టేప్లో మనకి ఏముందంటే ఇండియాలో ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఒక రంగాలలో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. మన వాళ్ళు కూడా ఇలాంటప్పుడు ముందుకు రావాలి. అంటే దీని గురించి దేశాన్ని సర్వనాశనం చేయడానికి మన వాళ్ళు ముందుకు వచ్చి, మనము ఈమైతే ఎవరైతే స్టార్ట్ చేస్తారో ఇందులో జాయిన్ అయ్యి ఏడ్చుకుంటూ చెప్తారు ఆ టేప్లో జైషే మొహమ్మద్. ఆ టేప్ మీకు చెప్తాం, మీరు కావాలంటే ట్రాన్స్లేట్ చేసుకొని చూసుకోండి. అది ఉర్దూ భాషలో చెప్తాడు, పాకిస్తాన్ ఉర్దూ భాష. అది మీకు అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు, ఏమో ట్రాన్స్లేట్ చేసి చూసుకున్నాం. ఏ ఆపరేషన్ వైవిధ్య భారత్ ఏదో ఇందులో టార్గెట్ చేసేవాళ్ళు కొంతమంది అమ్మాయిలను టార్గెట్ చేసి అందులో జాయిన్ చేసుకొని ఇండియా మీదకి హ్యూమన్ బాంబులో ఉంటారు. హ్యూమన్ బాంబ్ అంటే 10 బాంబులు ఒక ఎత్తు అయితే హ్యూమన్ బాంబ్ ఇంకో ఎత్తు. ఎందుకంటే హ్యూమన్ బాంబ్ అనేది ఎవరు పెడతారని అనుకోరు. ఇప్పుడు నేనే ఇక్కడ ఉన్నాను, నాతో పాటు ఇంకా 100 మంది ఇక్కడ ఉన్నారు. పక్కన ఉన్నవాడు ఒక హ్యూమన్ బాంబ్తో RDX ఉన్నారు, ఇక్కడికి వచ్చి ఇంతమందిలో ఉండి వాడు సడన్గా వేలిస్తే పరిస్థితి ఏంటి? ఎవరైనా అనుకుంటాడా వాడు చంపుకుంటాడు? దాన్ని హ్యూమన్ బాంబ్ అంటారు. ఇది పాకిస్తాన్కు వెన్నతో పెట్టిన విద్య. ఈ బ్లాస్ట్ ఏంటంటే దేనికి సంకేతం అంటే ఖచ్చితంగా వార్కు సంకేతం. 100% వార్ డిక్లేర్ అయ్యే అవకాశం చాలా ఉన్నాయి. ఎందుకంటే పదే పాకిస్తాన్ మన మీదికి వార్ డిక్లేర్ చేస్తుంది. కానీ మన వాళ్ళు ఏంటంటే మనం తలుచుకుంటే పాకిస్తాన్ 10 నిమిషాల్లో వరల్డ్ మ్యాప్లో బొగ్గు కూడా దొరకదు. కాబట్టి మన వాళ్ళు అసలు మనం పాకిస్తాన్ను వార్కు పోయేంత సీన్ దానికి లేదు అని కాబట్టి మన వాళ్ళు ఏంటంటే పక్కకి వెళ్ళి ఆడుకోమన్నట్టే ఉంటున్నారు. కానీ వాళ్ళు చేసే ఈ దారుణాలను చూస్తే ఖచ్చితంగా వారు వచ్చే అవకాశం చాలా. ఇప్పుడు నిజంగా పాకిస్తాన్కు మనతో వారేసేంత సీన్ పాకిస్తాన్కు ఉందా అంటే చెక్ చేద్దాం. మనం మ్యాప్ కనుక చూసుకున్నట్టయితే మన ఇండియా, ఒకవేళ ఇది ఇండియా అనుకోండి, మ్యాప్ కదా నేను జస్ట్ నామో సింపుల్గా చూస్తున్నాను. పాకిస్తాన్ ఏంటంటే ఇది పాకిస్తాన్. మీరు ఏ వైపులో చూసినా కూడా ఇండియాకి పాకిస్తాన్కి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. దీని ఆర్మీ ఫోర్సు 30,000 ఉంటే, నేను జస్ట్ నార్మల్ సింపుల్ సంఖ్య చెప్తున్నా, నేను ఎగ్జాక్ట్లీ చెప్పట్లేదు. మనకు ఒక 10 లక్షల పైనే ఉంటారు.
వెపన్స్ పరంగా మన దగ్గర 100% ఉంటే పాకిస్తాన్ దగ్గర 50% లేవు. 50% లెస్, ఇంకా మైనస్. ఇంకా పాకిస్తాన్కు నిజంగా అంత సీన్ ఉందా? ఇంత చిన్న కంట్రీ ఏ ధైర్యంతో ఇండియా మీదకి హ్యూమన్ బాంబులతోటి మనం వస్తుంది? అంటే దీనికి అంత సినిమా లేదు. అంటే ఫేస్ టు ఫేస్ ఎదుర్కొనేంత సినిమా పాకిస్తాన్కి లేదు. ఎందుకు లేదంటే పాకిస్తాన్తో కాదు, ఇండియాతో కనుక వార్ డిక్లేర్ చేస్తే 100% పాకిస్తాన్ భూస్థాపితం అయిపోతుంది. మొన్న మనం చూసాం కదా ఆపరేషన్ సింధూర్, ఎంత ఈజీగా మన వాళ్ళు పోయి కొట్టేస్తారు. మన వాళ్ళు అనుకుంటే పాకిస్తాన్ తీసేయడం అంత 10 నిమిషాల పని. మ్యాప్లో కూడా లేకుండా చేస్తారు మన వాళ్ళు. మ్యాప్లో కూడా అంత పవర్ఫుల్ ఆర్మీ ఉంది మనకు సపోర్ట్గా రష్యా ఉంది, చాలా కంట్రీస్ ఉన్నాయి మనకు. అనుకుంటే పాకిస్తాన్ పరిస్థితి ఎలా అవుతుందంటే రష్యా మీకు ఒక విషయం చెప్పాలంటే తాలిబాన్లు పాకిస్తాన్లకు వ్యతిరేకం. తాలిబాన్స్ పాకిస్తాన్కి వ్యతిరేకం. ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్, మీకు ఇంక క్వశ్చన్ చెప్పాలంటే బలూచిస్తాన్ ఒక్కటి చాలు పాకిస్తాన్ లేవేయడానికి. ముస్లిం కంట్రీలే వాళ్ళే వీళ్ళకే పడది. ఈ రెండు కంట్రీలు చాలు, ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్తాన్. కావాలంటే 10 నిమిషాలు పాకిస్తాన్ ఆగమానం చేసి పడేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ ముస్లింలు, పాకిస్తాన్ ముస్లింలు అంటే చాలా డేంజర్. మీరు తాలిబాన్లో పెరిగినే ఉంటారు. తాలిబాన్లు ఎంత డేంజర్ అంటే కావాలనుకుంటే పాకిస్తాన్ 10 నిమిషాల్లో స్వాధీనం చేసుకున్న సినిమా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకు ఉంది. బలూచిస్తాన్ ఏంటంటే మొన్న ఒక టెర్రర్ బ్లాస్ట్ వల్ల ఏంటంటే బలూచిస్తాన్ పాకిస్తాన్కి ఉచ్చబోయించింది. ఇంకా మనం ఈ కంట్రీలో పక్కా పెట్టేస్తే దీనికి మనకున్న నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది. కాబట్టి మన వాళ్ళు ఒక రో నిలబడితే ఈ సైడ్ ఎగిరిపోతుంది. ముందు రో ఒకటి చాలు, మనం ముందు రో ఒకటి నిలబడితే ఈ సైడ్ ఎగిరిపోతుంది, కంట్రీ ఎగిరిపోతుంది. కానీ ఎవరైతే ఉన్నారో ఈ జైషే మొహమ్మద్ ఉగ్రముఠ ఏంటంటే పాకిస్తాన్తో సంబంధం లేనన్నట్టు నటిస్తూ మన ఇండియా మీదకి బాణాలు అవుతుంది. ఈ పాకిస్తాన్ కూడా ఫీడింగ్ ఇచ్చేది పాకిస్తాన్ ఈ జైషే మొహమ్మద్కు. బట్ ఎక్స్పోజ్ అయ్యేది ఏంటంటే దీనికి పాక్తో సంబంధం లేనట్టు ఎక్స్పోజ్ చేస్తారు. ఇండియాకు మీ దాడికి ఈ పాకిస్తాన్కి సంబంధం లేదు. జైషే మొహమ్మద్ అనేది సపరేటు ఒక సూత్రధారి, ఒక కుట్రధారి. మాకు దానికి సంబంధం లేదు. ఈ జైషే మొహమ్మద్లో వాళ్ళ సభ్యులు మాత్రమే మీ ఇండియాకి వచ్చి దాడి చేస్తారని పాకిస్తాన్ ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తుంది. కాకపోతే వీళ్ళకి ఫీడింగ్ ఇచ్చేది వీళ్ళే. వీళ్ళు తలదాచుకునేది కూడా పాకిస్తానే. మొన్న ఎందుకంటే ధ్వంసమైంది కూడా ఆపరేషన్ సింధూర్లో పాకిస్తానే కదా. అదే మనకు 100% గ్యారెంటీ. బ్లాస్ట్ జరుగుతున్నాయి, ఓకే. మన హైదరాబాద్లో కూడా జరిగే బ్లాస్టే. బట్ మన 100% పోలీస్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా మంది మనం ఇప్పుడు ప్రాణంతో ఉన్నామంటే 100% ఇంటెలిజెన్స్ మన హైదరాబాద్లో చాలా గట్టిగా ఉంది. వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళని దొరకబట్టి సో వాళ్ళు ఏంటంటే అరెస్ట్ చేశారు చాలామందిని. లేకపోతే హైదరాబాద్లో కూడా వాళ్ళు ప్లాన్ చేశారు. హైదరాబాద్ వాళ్ళు మెయిన్ ఏరియాలో కొడతారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాదు, బెంగళూరు ఇలాంటి ఏరియాలలో, కేరళలో ఇలాంటి ఏరియాలో హ్యూమన్ ఎక్కువగా డెవలప్ ఎక్కడ ఉంటుందో, ఎక్కడ హ్యూమన్స్ అయితే ఎక్కువ మంది తిరుగుతారో, పాపులేషన్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ చూసి కొడతారు. వాళ్ళు ముస్లిమ్స్ ఉంటుంది, మళ్ళీ మన వాళ్ళే ఉండాలి, మనం ఉండాలి. మన చుట్టూ వాళ్ళ చుట్టూ ఏంటంటే ముస్లిమ్స్ అనే వాళ్ళు కనబడద్దు, అట్లా చూసి కొడతారు వాళ్ళు. ఆ రెండులో ఉంటుంది బ్లాస్ట్. మనం రీసెంట్గా జరిగిన బ్లాస్ట్ గురించి, ప్రీవియస్గా జరిగిన బాంబ్ బ్లాస్ట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నాం. ప్రీవియస్గా 2007 ఐ థింక్ 2007లోనే గోకుల్ చాక్ బ్లాస్ట్. ఇది చాలా పెద్ద బ్లాస్ట్. ఇదే టైంలో సేమ్ ఇయర్లో లుంబినీ పార్క్ దగ్గర కూడా ఒకటి పెద్ద బ్లాస్ట్ జరిగింది. లుంబినీ పార్క్ దగ్గర 48 మందికి పైగా చనిపోయారు.
2013లో దిల్సుఖ్నగర్ బ్లాస్ట్. ఇది 100% చాలా మంది దిల్సుఖ్నగర్ జరిగిన బ్లాస్ట్ ఇది. ఏంటంటే ఆ టైంలో అసలు బయట తిరగాలంటే కూడా భయపడ్డ అంత పెద్ద బ్లాస్ట్ ఇది, దిల్సుఖ్నగర్ బ్లాస్ట్. చాలా మందికి భయాన్ని మనకు పరిచయం చేసిన బ్లాస్ట్ అంటే ఇదే. ఇది చాలా మందికి ఇప్పుడు ఉన్న వాళ్ళకి మనకు సరిగ్గా తెలియదు, కానీ ఇది కూడా పెద్ద ఫస్ట్ మన హైదరాబాద్లో అంత పెద్ద బ్లాస్ట్ అంటే ఇదే. స్టార్టింగ్లో జరిగింది గోగుల్ చాట్లో, కోటిలో ఉంటుంది, కోటి ప్లేస్, కోటి దగ్గర జరిగిన బ్లాస్ట్ ఇది. మన సెక్రటరీ దగ్గర ఉంటుంది లుంబిని పార్క్, అక్కడ జరిగింది. దగ్గర 100 ప్రాణ నష్టాలు. దీనివల్ల పాకిస్తాన్కి లాభం ఏంటి? అసలు పాకిస్తాన్ ఎందుకు చేస్తుంది ఈ ఉగ్రభూత కుట్రలు? దీనివల్ల పాకిస్తాన్ ఎదుగుతుందా అంటే ఎదిగేది లేదు, ఏం లేదు. ఆ కంట్రీ ఎప్పటికీ వెనుకబడి ఉంటుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇస్లామిక్ను వ్యాప్తించాలి. ఉద్దేశం ఏంటంటే ఒకటే, ఇస్లాంను పోర్ట్రేట్ చేయాలి. ఇస్లాం అనేది ఒకటే మోటో తోటి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఇస్లాం అనేది మొత్తం వరల్డ్ వైడ్గా వ్యాపించాలి. అల్లా ఒకటే దేవుడు, మన వాళ్ళు దేవుడు కాదు. మనం ఒకసారి 1998 అండి, ఐ థింక్ 1988లో మీరు రామ్ మందిర్, ఇది చాలా ఫేమస్, ఇది రామ్ మందిర్ అండ్ బాబ్రీ మసీద్ ఘటన. ఇది చాలా మందికి తెలుసు. అయోధ్య రీసెంట్గా మనకు అయోధ్య మనదే అని వెళ్ళిపోయింది సుప్రీంకోర్టులో. 2.76 ఎకర్స్లో ఉన్న ఈ ల్యాండ్ గురించి, ఈ డిస్ప్యూట్ ల్యాండ్ గురించి చాలా వరకు సుప్రీంకోర్టులో మ్యాక్సిమం 50 సంవత్సరాలు పైన, 70 సంవత్సరాల దాకా పోరాడి, ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు 1886 నుంచో ఈ పోరాటం జరుగుతూనే ఉంది. అప్పటి నుంచి ఇప్పుడు చాలా ఇయర్స్ అవుతుంది. దాని తర్వాత మన ఇండియా స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆఫ్టర్ ఈ అయోధ్య గురించి పెద్ద పోరాటం జరిగింది. అప్పుడున్న ఎల్కే అద్వానీ, అతని ఆధ్వర్యంలో మన బీజేపీ లీడర్ యంగ్ అండ్ డైనమిక్. అప్పుడు చాలా మందికి మన ముస్లిం వాళ్ళకి ఏంటంటే హడల్ ఇన్ పేరెంట్. ఆ టైంలో ఏంటంటే చాలా మంది చనిపోయారు ఈ అయోధ్య రామ మందిర్ పేరిట. అప్పుడు ఏంటంటే ఈ రామ మందిర్ అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ తర్వాత బాబరీ మసీద్ ఏంటంటే మొఘల్స్ ఎవరైతే ఉన్నారో ఈ రామ మందిర్ మీద నుంచి రామ మందిర్ని పడగొట్టి దాని మీద బాబరీ మసీద్ని కట్టడానికి కట్టారు. దాని తర్వాత మన వాళ్ళు కనుక్కొని ఇది మనదే అసలు ఈ ప్లేసు, ఈ బాబరీ మసీద్ కట్టిన దాని కింద మన రామ మందిర్ ఉంది అని ఈ బాబరీ మసీద్ మొత్తం ధ్వంసం చేసి పడేసారు మనం ఆ టైంలో. దాని లీడర్షిప్ తీసుకున్నప్పుడు ఎల్కే అద్వానీ. ఈ ఘటన పక్కన పెట్టేస్తే ఇప్పుడు జరిగిన ఇన్ని ఇంకా చాలా ఉన్నాయి ఘటనలు. ముస్లిమ్స్కు మనకున్న ఘటనలు తక్కువ కాదు, పాకిస్తాన్కు మనకున్న ఈ పోరాటాలు తక్కువ, ఇప్పుడే కొత్త ఏం కాదు, ఇవి చాలా వరకు జరుగుతూనే ఉన్నాయి. దీనికి ఒక్క ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది అంటే, ఎప్పుడైతే మనం ఈ పాకిస్తాన్ని వార్ డిక్లేర్ చేసి ఎప్పుడైతే మనం మ్యాప్ నుంచి ఎప్పుడైతే తొలగిస్తామో అప్పుడే దీనికి ఎండ్ కార్డ్ పడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది సైలెంట్ అయిపోతారు. అప్పుడు తెలుస్తుంది 100% బీజేపీ పార్టీ అనేది ఇంకొక 20 సంవత్సరాలు ఈ బీజేపీ పార్టీ రూలింగ్లో ఉండాలి. పొరపాటున కనుక బీజేపీ పార్టీ రూలింగ్ కోల్పోయిందంటే కేంద్రంలో, కాంగ్రెస్ కనుక రూలింగ్కి వచ్చింది అంటే 100% 10 సంవత్సరాలు వెనక్కిపోయింది కాకుండా, 10 కాదు ఇంకొక 40 సంవత్సరాలు వెనక్కిపోయింది కాకుండా హిందూయిజాన్ని మొత్తం సర్వనాశనం చేస్తాం. హిందూయిజాన్ని మన ఇండియాలో లేకుండా చేసేంత దౌర్భాగ్య పరిస్థితి అప్పుడు వస్తుంది. 100% ఇంకొక 10 నుంచి 15 సంవత్సరాలు బీజేపీ పార్టీ రావాలి. నెక్స్ట్ యోగి ఆదిత్యనాథ్ పిఎం కావాలి. నేనెందుకు బీజేపీ పార్టీయే ఇంకో 15 సంవత్సరాలు రూలింగ్లో ఉండాలని అనుకుంటున్నాను అంటే, బీజేపీ పార్టీ అంటే ఒక నమ్మకం, 100% గ్యారంటీ హిందూయిజం సేఫ్గా ఉంటుందని. హిందూయిజం ఎందుకు సేఫ్గా ఉండాలంటే, మనం ఈ ముస్లిం వాళ్ళకి చేసిన అణచబడిపోతుంది. తిప్పి కొడితే 2% ఉన్నారు ఈ ముస్లిమ్స్, మనం 78% కంటే మించి ఉంటాం. మనం
ముస్లిమ్స్ 2%, 3%, 4%, ఇప్పుడు 30% దాకా వచ్చారు. అట్లే సింపుల్గా తీసుకుంటూ చూసారా 2% నుంచి 30% దాకా వచ్చారు. హిందూయిజం 100% బీజేపీ గవర్నమెంట్లోనే సేఫ్గా ఉంటుంది. బీజేపీ అనేది గవర్నమెంటే కాదు, హిందూయిజాన్ని ప్రొటెక్ట్ చేసే ఒక పెద్ద సంస్థ. హిందూయిజాన్ని తప్పగా మనము కాపాడుకోవాలంటే 100% బీజేపీ పార్టీ కేంద్రంలో రూలింగ్లో ఉండాలి. రాష్ట్రాలలో కూడా రూలింగ్లో రావాలి బీజేపీ పార్టీ. చాలామందికి తెలియదు. మీరు ఒకసారి ఏదన్నా ముస్లిం ఏరియాకి పోయి ఒకసారి అక్కడ ఒక మాట తిరిగిరండి. నేను ఇప్పుడు మీకు చెప్తున్నా. పాత బస్తీ ఉంది, ఓల్డ్ సిటీ. మనం ఈజీగా పోయి ఒక మాట మనం బయటికి రాగలుగుతామా ఓల్డ్ సిటీకి? అంత ఈజీ కాదు. వాళ్ళు ఏంటంటే ఏకమై ఉంటారు. వాళ్ళు ఈ గవర్నమెంట్ కనుక తెలంగాణలో ఫామ్ అయ్యేది ఉంటే, తెలంగాణలో కనుక బీజేపీ అనేది ఉండేది ఉంటే, రూపాయలు లేకుండా వెళ్ళిపోతుంది ఓల్డ్ సిటీ అనేది. రూపాయలు కూడా ఉండదు. మనం ఢిల్లీ బ్లాస్ట్, ఇంకొకటి బ్లాస్ట్, ఇదంతా మనం కొత్త ఏం కాదు. మనం కొత్తగా వింటున్నాం పేరు. ఈ బ్లాస్ట్ అని జరుగుతాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి. కానీ వీటిని అరకట్టే రోజు ఒకటి వస్తుంది చూసిరా, అప్పుడు పాకిస్తాన్కు బుద్ధి చెప్పే రోజు వస్తుంది చూసినా, అప్పుడు మనం సగౌరవంగా మనం హిందువులం, మనం భారతీయులం, మనం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక ఆపరేషన్ ఇప్పుడు స్టార్ట్ అయితే చూసిన మోడీ అప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు ఎవరైనా సైలెంట్గా ఉన్నాడు. చూడండి, జరిగేది చూడండి, జరగబోయేది గమనించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.